శివా శివా రే శివా. రంగా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? చాలా రోజులైందిరా. నువ్వేంట్రా అంబానీలా వెలిగిపోయేవాడివి ఇలా అష్టదరిద్రుడిలా తిరుగుతున్నావేంట్రా నువ్వు? అంతా నా కర్మరా. ఆ బంగారు దండలు, ఆ బ్రేస్లెట్లు, ఆ బెంచ్ కార్లు అన్నీ ఏమైపోయారా? కానీ కదరా అంతా నా కర్మని. అసలు విషయం చెప్పా. అంతా నా కర్మరా. అంతొద్దురా బాబు, సూటిగా చెప్పు. స్ట్రైట్ గా దుబాయ్కి వెళ్ళా. అక్కడ సేట్ తో డైమండ్ బిజినెస్ చేశా. మొత్తం మోసపోయాను రా. ఎంటీ హ్యాండ్స్ తో ఇండియా తిరిగి వచ్చాను రా. ఓహో, దుబాయ్ రిటర్న్ అన్నమాట. నా సంగతి వదిలేరా. నువ్వేంట్రా బిల్ గేట్స్ లా వెలిగిపోయేవాడివి గేట్ కీపర్ అయ్యావేంట్రా? ఇదే నా అవస్థ కారణం. ఇదే ఈరాయా? అవునరా, ఇది కోహినూర్ డైమండ్ అని అంటే కొని మోసపోయాను రా. నా స్టేటస్ అంతా శంకనాగిపోయిందిరా. చివరికి స్టోనేరా మిగిలింది. చివరకు ఈ స్టోన్ క్రషింగ్ మిషన్ దగ్గర గేట్ కీపర్ గా ఉన్నామన్నమాట. రే శివ, మన ఇద్దరం డైమండ్స్ వల్లే మోసపోయాం కదరా. అవునరా. రే, డైమండ్స్ హంటింగ్ చేసి మనం డబ్బు సంపాదించాలరా. ఎలారా? ఎలాగంటే పాత కోటలు, పురాతన బంగళాలు, అప్పట్లో రాజులు లంకె బిందులో డైమండ్స్ దాచారు. అవన్నీ తవ్వేసుకోవడమే. ఎలా కనిపెట్టేదిరా? డైమండ్స్ ఏ మూల దాక్కున్నా కనిపెట్టే మనిషి ఒకడు ఉన్నాడురా. ఎవరా మనిషి? అతడే డైమండ్ బాబా. బం బం బల్లాల దేవా. అతడే డైమండ్ బాబా. అతను ఎక్కడుంటాడు రా? పద చూపిస్తాను నీకు. ఈ కొండ గుట్టలో తిప్పుతున్నావు. ఎక్కడున్నాడు రా బాబా? ఇలాంటి బాబాలు కొండల్లో గుట్టలో కాక గాంధీ చౌకుల్లో అక్కడ ఉంటారా. ఎక్కడున్నాడో ఏం పద. బం బల్లాల దేవా. 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 డైమండ్ అన్నావు, బాబా అన్నావు, ఇంకెంత దూరం రా? దగ్గరికి వచ్చేసా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలిరా? ఇక్కడికి వచ్చేసాను రా శివ. పద. అదిగోరా బాబా. బం బల్లాల దేవా. దొరికింది బాబారా, డైమండ్స్ కాదు. మూసుకుని పద. రే ఎవర్రా నా యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వచ్చిన మానవ మృగాలు? స్వామి చూసొస్తా స్వామి. ఆగండి. ఎవరు స్వామి? ఎవరు మీరు? బాబా దగ్గర పని మీద వచ్చాం, కొంచెం కలవాలి. పని మీద వచ్చిన, పని లేకుండా వచ్చిన బాబా దర్శనం దొరకదు. ఇప్పుడు కుదురుతుంది కదా స్వామి? ఇప్పుడు కుదురుతుంది. ఉందా? యూట్యూబ్ ఉంది స్వామి. యూట్యూబ్ కేక్ ఉందా? సాంగ్ పెట్టిస్తాను స్వామి. పాట పాట. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి బం బల్లాల దేవా. బం బల్లాల దేవా. బం బల్లాల దేవా. బాబా, మీతో పర్సనల్ విషయం మాట్లాడడానికి చాలా దూరం నుంచి వచ్చాం బాబా. కాళ్ళు కూడా అరిగిపోయినాయి బాబా. స్వామి ఆల్ క్లియర్. అట్టగే స్వామి. పదండి పదండి, లేవండి లేవండి. బాబా కూర్చు వెళ్ళండి. పదండి పదండి స్వామి. బాబా ఏమిట్రా సొల్లు? బాబా
డైమండ్ బిజినెస్ లో అంతా పోగొట్టుకుని అష్ట దరిద్రుని అయ్యాను బాబా. బాబా మీరే ఎలాగైనా సహాయం చేయాలి బాబా. నాకంతా తెలుసురా, మీ దరిద్రం చెప్పాల్సిన అవసరం లేదురా. ఏం కావాలో అది చెప్పండిరా. స్వామి, పాత కోటల్లో డైమండ్స్ ఉన్నాయని విన్నాము, మీరు కొంచెం వెతికిస్తే. ఏ కోటలో వెతకాలిరా? వరంగల్ కోటనా, చంద్రగిరి కోటనా, గోల్కొండ కోటనా, లేక గుత్తికోటలోనా? స్వామి, గుత్తికోటలో చాలా నిధులున్నాయంట స్వామి. గుత్తికోటలో డైమండ్స్ ఉన్నాయో లేదో చెప్పాల్సింది నేనురా. అప్రాచ్యుడా, వెళ్ళిపోండి, క్షమించండి. వెళ్ళిపోండి, స్వామి, క్షమించండి స్వామి. వెళ్ళిపోండి. క్షమించండి స్వామి. స్వామి, అయితే నా దివ్య దృష్టితో డైమండ్స్ ఉన్నాయో లేదో చూసి చెబుతాను మీకు. భం 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 భం. ఆపాలిక, ఓపాలిక, భూపాలిక, కాపాలిక. గుత్తికోటలో డైమండ్స్ ఉన్నాయా చెప్పు. ఉన్నాయా లేదా చెప్పు. ఉన్నాయంటారా? బిందె నిండా ఉన్నాయంటారా? మీ పాపం దరిద్రం తీరిపోతాయిరా. స్వామి. ఏ! బాబా నాది చిన్న డౌట్ బాబా. ఉమ్. ఇంత తెలివి ఉన్న మీరు ఆ నిధుల్ని మీరే తవ్వుకోవచ్చు బాబా. భక్త, ప్రతి జన్మకు ఒక కారణం ఉంటుందిరా. అలాగే ప్రతి పనికి ఒక పనికి మాలినవాడు తోడైతేనే పని మొదలవుతుందిరా. మా బుర్రలకేమీ అర్థం కావట్లేదు సామే. నీలాంటి పురుషులకు నా ఫిలాసఫీ అర్థం కాదురా. నాలాంటి పుణ్యపురుషులకు తప్ప. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. స్వామి, లేట్ ఎందుకు, త్వరగా డైమండ్స్ తవ్వేద్దాం. మరి నాకేంట్రా లాభం? 25% డైమండ్స్ మీకు ఇచ్చేస్తాం స్వామి. అక్కడ ఉండేది డైమండ్స్ రా ఫూల్స్. వాటి విలువ 100 కోట్లు. చెరొక 2-3 కోట్లు ఇస్తాను, ఏర్పాట్లు చెయ్యండి. ఆల్ క్లియర్. స్వామి, స్వామి, దరిద్రంతో అల్లాడుతున్నాను స్వామి. మీకు 50, మాకు 50 స్వామి. అవును స్వామి. మీ దరిద్రాన్ని చూసి చెరో 10 కోట్లు ఇస్తాను, లేకపోతే డీల్ క్యాన్సిల్. క్యాన్సిల్. ఆల్ క్లియర్. అలాగే స్వామి. మా దరిద్రానికి చాలే స్వామి. డీల్ ఓకే, డీల్ ఓకే. ఆల్ క్లియర్. బం బల్లాల దేవా, బం బల్లాల దేవా, ఏంటి బాబా చెప్పులు వేసుకోడా? బం బల్లాల దేవా, పని పూర్తయితే బాబా చెప్పులు వేసుకో. బం మరి అక్కడే బల్లాల పడేయచ్చుగా. దేవా, పని పూర్తయిన వెంటనే పరిగెత్తడానికి. బం పారిపోవడానికా? బల్లాల దేవా, ఏ కాదు 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 కాదు, ధరించడానికి. ఓకే ఓకే. బొంబం బల్లాల దేవా. బం బం బల్లాల దేవా. బాబా బాబా నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి బాబా. బాబా బాబా నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి బాబా. లే నాయనా, లే. ఏకంగా కాస్ట్యూమ్స్ తోనే వచ్చావా? అవును బాబా. నీ భక్తి, నీ గెటప్ చూసి నేను రిజెక్ట్ చేయలేకపోతున్నాను. ఓకే, ఫాలో మీ. నీలాంటి బాబా, భక్తులకే నాలాంటి స్వామీజీలు పడిపోతారు. స్వామి, నా సగం ప్రాపర్టీ అతనికి ఇచ్చేసేయ్. అలాగే స్వామి. ఏంటి డైమండా? అలాగే ఆల్ స్వామి. క్లియర్. ఈ గుత్తికోట విజయనగర రాజుల కాలంలో నిర్మించబడి టిప్పు సుల్తాన్లు, గోర్పడేలు, చివరకు ఆంగ్లేయుల పాలనలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ఇలాంటి చారిత్రక కట్టడాలను గుప్త నిధుల కోసం ఈ దొంగ బాబాలు నాశనం చేస్తూ ఉన్నారు. బం బల్లాల దేవా, బం బల్లాల దేవా, బం బల్లాల దేవా, బం బల్లాల దేవా, బం బం బల్లాల దేవా, బం బల్లాల దేవా, బం బల్లాల దేవా. బం దేవా. కోటలోకి ఎంటర్ అయ్యాం రా. బం బం బల్లాల దేవా, బం బం బల్లాల బాబా దేవా, కోటలోకి ఎంటర్ అయ్యాడు సార్. ఓకే ఓకే. బం బం బల్లాల బం దేవా, బల్లాల దేవా. బం బల్లాల దేవా, బం బం బల్లాల దేవా. ఆగండి. నీది ఇక్కడేనా సామే? ఇక్కడ ఉందా స్వామి? మ్మ్. ఏమిరా, నిధులు ఎక్కడా కనబడవు. బం బం బల్లాల దేవా. స్వామి, ఆ పత్రాన్ని ఎలా ఇవ్వు.
అల్లాల దేవా 10 అడుగుల ముందుకు వెళ్ళండిరా. స్వామి యంత్రం ఇయ్యి స్వామి. ఇదేరా వజ్రాల గని, తూర్పు తిరిగి దండం పెట్టుకోండిరా. ఓం బల్లాల దేవా. ఓం ఈం క్లీం భీం. ఓం ఓం ఓం. అదిగో అదేరా స్థలము. అక్కడే నిధి ఉందిరా. అప్రాచుడా ఆగండి. సార్ సైట్ ట్రేస్ అవుట్ అయింది సార్. ఎస్ ఐఎమ్ కమింగ్. ఓం బల్లాల దేవా. ఓం బల్లాల దేవా. ఓం బల్లాల దేవా. త్రవ్వడం ప్రారంభించండిరా. ఓం. అప్రాచులారా ఆగండిరా. శుచి శుభ్రత కలిగిన మాలాంటి సన్యాసులే చేయాలిరా ఇది. మీలాంటి అష్ట దరిద్రుల వల్ల కాదురా. ఓం బల్లాల దేవా. బాబా కళ్ళల్లో కారం కొట్టి నిధిని తీసుకుని వెళ్ళిపోదాం. పదరా. నువ్వు సూపర్ హే, అందుకే కారపొడి కూడా తెచ్చా. వావ్, నువ్వు ఇంకా సూపర్ రా. ఆపండి. సూర్యుని మేఘాలు కమ్మేశాయిరా. ఈ సమయంలో వజ్రాలు తీస్తే అవి బొగ్గులుగా మారుతాయిరా. స్వామి ఇది ఎలా స్వామి? ఎలా స్వామి? ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? ఒక మృగాన్ని బలివ్వాలి. మిట్ట మధ్యాహ్నం మృగాలు ఎక్కడ దొరుకుతాయి స్వామి? ఈ మానవ మృగాన్ని బలివ్వరా. బాబా నేను పిల్లలు గలవని బాబా. హతవిధి. అయితే ఈ నిమ్మకాయని బలివ్వరా. అలాగే గురుగారు. బంబం బల్లాల దేవా. బంబం బల్లాల దేవా. ఇప్పుడు మొదలెట్టండి రా. బంబం బల్లాల దేవా. బిందె దొరికింది స్వామి. అలాగా ఆపండి. మళ్ళీ ఏమైంది స్వామి? రాహు ఎంటర్ అయ్యాడు రా. ఎక్కడ స్వామి? రైట్ ఇట్రా. మన కానిస్టేబుల్ కు సిగ్నల్ అందడం లేదు. అతను ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. కమాన్ చేస్. రాహు అంటే ఫుల్. రాహుకాలం రా. మరి ఇప్పుడు ఎలా స్వామి? రాహుకాలాన్ని వెనక్కి రప్పించి శుభగడియలు రప్పిస్తాను రా. అందరూ కళ్ళు మూసుకుని ఈ పూజ చెయ్యండి రా. ఆల్ క్లియర్. ఓం శుభగడియలు సిద్ధించాలాయ నమః. ఓం వజ్ర సంకల్పాయ నమః. ఓం శుభగడియ సిద్ధించాలాయ నమః. ఓం వజ్ర సంకల్పాయ. నాకే కారం కొడతారా? నాకే కారం కొడతారా? హలో హలో. షిట్, వీడు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. కమాన్ ఫార్వర్డ్. కానిస్టేబుల్ కానిస్టేబుల్. షిట్, వీడిపైన క్లోరోఫామ్ జల్లారు. హే కమాన్ కిక్ వాట్ ఎవర్. కానిస్టేబుల్ కానిస్టేబుల్ కమాన్ గెట్ అప్. ఎస్ సార్. ఏం జరిగింది అసలు? కళ్ళలో క్లోరోఫామ్ కొట్టి పారిపోయాడు సార్. బిందె తీసుకొని పారిపోయాడు సార్. ఇప్పుడు ఎలా? రే వీళ్ళందరూ లాక్కుండండి. సార్ వాడు కంత్రి బాబా సార్. పారిపోయాడు. వాడిని కోట దాటలోకి ఎలాగైనా పట్టుకొని తీరుతాను. కమాన్ మనం జంపుదాం రా. సరే పదరా జంప్. కమాన్ చెయ్యి. కమాన్ చెయ్యవు.
వెతకండి రా, అక్కడ వెతకండి రా. పట్టుకోండి రా. ఇక్కడ ఎవ్వరూ లేరు. అటు పోలీసులు లేరు, ఇటు ఆ యదవలు లేరు. హ. ఈ నిధంతా నాదే. మ్వా. ఈ 100 కోట్లు నావే. మ్వా. ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందిల్లా జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. అమ్మ బాబా, దొంగ బాబా, మమ్మల్ని మోసం చేస్తారా? నీ అంత చూస్తాను. చూస్తా ఉండరా. ఏయ్, ఆగండ్రా. ఈ బాబాని కుమ్మేసిపోతే ఒక పని అయిపోద్దిరా. పద. బిందె కింద పెట్టండి రా. మమ్మల్ని మోసం చేస్తావా? సన్యాసుడు సన్నగా ఉన్నాడనుకున్నారా? బాబాతో ఫైట్ అంటే శివతాండవమేరా. రండ్రా, రండి. ఆల్ క్లియర్. ఈ కుత్తికోట బాబాతోనే గేమ్స్ ఆడతారా? రౌండప్ చేయండి రా. అన్నీ రౌండప్ చేస్తారా? కట్టలేకపోయినా కరాటే ఫైట్ వచ్చిరా. రండి. కూడా క్లియర్ చేసేస్తే రొంబ ఒక సూపర్ పని అయిపోతుంది. నాకెవ్వరు ఎదురుండరు. వా. కమాన్ కమాన్. ఫినిష్. ఓకే సార్. అందరు లేపు. కమాన్. ఏమంటారా? రేయ్ ఆగండ్రా, అందులో వజ్రాలు లేవురా, ఒట్టి రాళ్ళురా, పిచ్చి నాయలరా. కానిస్టేబుల్స్ క్యాచ్ హిమ్. కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరు లాక్కరండి రా. సార్ 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 ఎక్కడికి పారిపోతారా? కూర్చో. తప్పైపోయింది సార్. ఏదో మా దరిద్రం కోసం బాబా మాటని తప్పుడు పని చేశాను సార్. సార్ క్షమించండి సార్. సార్ సార్ కడుపు నింపుకోవడానికి. సార్ 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 రేయ్ సార్ వీళ్ళని కస్టడీలోకి ప్లీజ్ తీసుకోండి. సార్. సార్ లాకప్ సార్, చేస్తే సార్, తెలుస్తుంది. రేయ్ ఇప్పటి వరకు మెటల్ డిటెక్టర్సే ఉన్నాయిరా, డైమండ్ డిటెక్టర్స్ లేవురా. సార్ 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 ఏయ్ ప్లీజ్ సార్. ఏంట్రా మీ గోల? ఏయ్ ఆపండ్రా. సార్ 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 మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ సార్ అరే మీకు విషయం తెలుసా? Please, sir, please, sir. ఇదంతా ప్లాన్ చేసింది మేమేరా. ఈ బిందెలో రాళ్ళు పెట్టింది కూడా మేమేరా. రేయ్ వాళ్ళలాంటి దొంగ బాబాల్ని మీలాంటి మోసగాల్ని పట్టుకోవడానికే రే ఈ ట్రాప్ అంతా. మీరు మా ట్రాప్ లో చిక్కుకున్నారు. ప్లీజ్ సార్. ప్లీజ్ రేయ్, సార్. లేపండ్రా వీళ్ళని. సార్ 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 తీసుకురండి. లేవన్రా. ఏయ్, రండ్రా. లేవు, పదరా. స్టేషన్ తీసుకురండి రా. స్టేషన్ లో కుమ్మిపారేంట్రా. Yes, లంకా sir. బిందికి రావడరా, లంకా బిందెలు మీకు. క్షమించండి సార్.
ఎవరెక్కడ? నా భటులెక్కడ? నా రాజ్యం ఏమైపోయింది? నా పట్టప్రాణి ఎక్కడ? నా మంత్రి ఎక్కడ? నా గుర్రాలు ఎక్కడ? అదిగో నా గుర్రం. రేయ్ ఇట్రా. వాచ్మెన్ నువ్వేనా ఇక్కడ? నేను వాచ్మెన్ సార్. ఏంటి డైమండ్ బాబా ఇక్కడ తిరుగుతున్నాడు? కోటకి కాపలా కాస్తున్నాడు సార్ ఈ బాబా. కోట కన్నాలేసే బాబా కాపలాగాడేమింట్రా? రేం పగలు ఎటు పోకుండా కోటకే కాపలా కాస్తున్నాడు సార్ ఈ బాబా. రాత్రి లేదు పగలే లేదు, ఇక్కడే ఉంటున్నాడు. కానిస్టేబుల్స్, బాబాకు మతి భ్రమించినట్టుంది. బాబానే కోట కాపలాగా ఉంటాడు. మనకి ఇక్కడేం పని లేదు, పదండి. నా కోట రక్షణే నాకు ప్రథమ కర్తవ్యం. నా కోట రక్షణే నాకు ప్రధాన కర్తవ్యం. కోటలోకి ఎవరొచ్చినా ఊరుకోను. చారిత్రక కట్టడాలు మన వారసత్వ సంపద. ఇలాంటి కట్టడాలను పరిరక్షించుకోకపోతే భావితరాలకు చరిత్ర ఆనవాళ్లే తెలియవు. కావున ప్రతి ఒక్కరూ పురాతన కట్టడాలను పరిరక్షించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. జై హింద్.